నమస్కారం. సుఖీభవకు స్వాగతం. చీకటి పడగానే పడుకోవటం, తెల్లవారగానే లేవటం, భోజనం వేళకు కడుపులో ఆకలి మంట రగలటం, ఇవన్నీ టెన్షన్గా ఏదో గంట కొట్టినట్లుగా సమయం ప్రకారం ఎలా జరుగుతున్నాయి? వీటికి సమాధానం మన ఒంట్లోని జీవగడియారం. చీకటి వెలుతురు, రాత్రి పగలుకు అనుగుణంగా మన నిద్ర తీరుతెన్నుల్ని, ఆహారపు అలవాట్లను, హార్మోన్ల ఉత్పత్తిని, రక్తపోటును, శరీర ఉష్ణోగ్రతను ఇలా అన్నిటినీ నియంత్రించే అద్భుతమైన జీవలయే మన జీవగడియారం. ఇది సజావుగా పనిచేసినంత వరకు మనకెలాంటి సమస్యలు ఉండవు. ఈ జీవగడియారం గతి తప్పితే మనకు సమస్యల తాకిడి పెరుగుతుంది. ఇవాళ మనకు ఎదురవుతున్న చాలా రకాల సమస్యలకు కారణం మన ఒంట్లోని జీవగడియారం గతి తప్పడమే కారణమని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో మన ఒంట్లోని జీవగడియారం తాలూకు సమగ్ర సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన జీవితమే ఒక లయ. మన జీవితంలోని ప్రతి దశ క్రమబద్ధమే. నవమాసాలు నిండగానే తల్లి కడుపులో నుంచి బయటపడతాం. 3 నెలలు రాగానే బోర్లా పడతాం. ఏడాదికొచ్చేసరికి నిలబడతాం. బాల్యం దాటుతూనే పలకరించే నవయవ్వనం, దాంతోపాటే మారిపోయే శరీరం అన్నీ లయాత్మకమే. అంతెందుకు, రాత్రవుతూనే నిద్ర ముంచుకొస్తుంది. పొద్దు పొడవగానే మెలకువ వచ్చేస్తుంది. భోజనం వేళకు కడుపులో ఆకలి మంట రగులుతుంది. ఇవన్నీ టెన్షన్గా ఏదో గంట కొట్టినట్టుగా సమయం ప్రకారమే ఎలా జరుగుతున్నాయి? వీటన్నింటినీ వెనక నుంచి నడిపిస్తున్న అదృశ్య శక్తి ఏమిటి? అదే మన జీవ గడియారం. సర్కాడియన్ రిథంగా పిలిచే ఈ గడియారం చీకటి వెలుతురు, రాత్రి పగలుకు అనుగుణంగా 24 గంటల చక్రభ్రమణంలో ఉంటుంది. మన నిద్ర తీరుతెన్నులు, ఆహారపు అలవాట్లు, హార్మోన్ల ఉత్పత్తి, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత ఇలా అన్నింటినీ నియంత్రించే అద్భుత జీవలయ ఇది. ఇది సజావుగా పనిచేసినంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ గడియారం మొరాయిస్తే నిద్రలేమి, ఊబకాయం, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి సమస్యలెన్నో బయలుదేరుతాయి. జీవగడియారం అనే మాట వింటారు. ఈ మధ్యకాలంలో ఇది మన వార్తల్లోనూ అదేవిధంగా ఇతర సందర్భాల్లో చాలాసార్లు వింటుంటాం. అంటే జీవగడియారం అంటే ఏంటి అంటే, మన చేతికున్న గడియారం లాగా కాకుండా అంతర్గతంగా మానవ శరీరంలో ఒక జీవగడియారం ఉంటుంది. మనం పగలు రాత్రిని సాధారణంగా కాలం కొలవడం కోసం ఉపయోగిస్తుంటాం. అదే కాకుండా అనేక ప్రాణులు, మానవులే కాకుండా పక్షులు, జంతువులు కూడా వాటి దినచర్యలు కూడా ఒక క్రమం తప్పకుండా చేసుకుని ఉంటాయి. మీరు చూస్తే పక్షులు సాయంత్రం అంటే చీకటి పడగానే గూటికి వస్తుంటాయి. అలాగే ఊళ్ళో మనం చూస్తే ఆవులు, గేదెలు అన్నీ కూడా సాయంత్రానికి ఆటోమేటిక్ ఇంటికి వస్తుంటాయి. వీటన్నిటి కారణం ఏంటంటే వాడి శరీరంలోనూ మన శరీరంలాగానే ఒక జీవగడియారం ఉంటుంది. అయితే జీవగడియారం అంటే ఏంటి, అది ఎక్కడుంది అనేది చాలా శాస్త్రజ్ఞులు పరిశోధన చేశారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన జన్యువు ఒకటి కనిపెట్టారు. దీన్ని పీరియడ్ జన్యువు అంటారు. ఈ జన్యువులో నుంచి వచ్చే ప్రోటీన్స్ వల్లనే మనకి దినచర్యలన్నీ కూడా క్రమం తప్పకుండా ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఈ జన్యువులో మార్పులు వచ్చినప్పుడు కానివ్వండి, జన్యుల నుంచి వచ్చే ప్రోటీన్స్ మార్పులు వచ్చినప్పుడు ఈ లయ దెబ్బతిని అనేక అనర్థాలకు దారితీస్తూ ఉంటుంది. అయితే ఈ జీవగడియారం ఉండటం వల్లనే మనం ఉదయం లేవగానే మనకి ఆకలి కావటం, బ్రేక్ఫాస్ట్ చేయటం, మధ్యాహ్నం లంచి, సాయంత్రం డిన్నరు, అదేవిధంగా మనం సాయంత్రం నిద్రపోవటం కూడా చేస్తూ ఉంటాం. సూర్యాస్తం తర్వాత నిద్రపోతాం, సూర్యాస్తం ముందే లేస్తూ ఉంటాం. అదే కాకుండా మనకు ఒక్కోసారి ఆహ్లాదం ఉంటుంది, ఒకసారి విచారం ఉంటుంది. వీటన్నిటి కూడా కారణం జీవగడియారమే. అదేవిధంగా ఉదయం మనం చురుగ్గా ఉంటాం, అలసిపోయినప్పుడు చాలా నిస్సత్తుగా ఉంటాం. వీటన్నిటి కారణం కూడా జీవగడియారమే. పగలు రాత్రి, వెలుగు చీకటి ఒక్క కాలగణనకి కాదు, భూమి మీద ప్రతి ప్రాణి శరీర క్రమానికి ఇవే మూలాధారాలు. అనాదిగా మన నిద్ర, ఆహారపలవాట్లు, నడవడి, విహారాల వంటివన్నీ వీటితో ముడిపడుతూ రూపుదిద్దుకున్నవే. 24 గంటల చక్రభ్రమణంలో వచ్చిపోయే వెలుగు చీకట్లకు అనుగుణంగా శరీర వ్యవస్థలు ఒక క్రమ పద్ధతిలో నడవడం వెనుక ఏదో శక్తి దాగి ఉందని పరిశోధకులు చాలా కాలం క్రితమే ఊహించారు. ఎన్నెన్నో పరిశోధనలు చేశారు. చివరికి దీని ఉనికి సహజమేనని, ఇదే జీవగడియారం అని స్పష్టమైన నిర్ధారణకొచ్చారు. తదనంతర కాలంలో జీవగడియారాన్ని నడిపించే పీరియడ్ అనే జన్యువు గుట్టుమట్లను సైతం కనుగొన్నారు. ఈ జన్యువు విడుదల చేసే ప్రోటీన్స్లో మార్పులు తలెత్తినప్పుడు మన జీవగడియారం అస్తవ్యస్తమవుతున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
మన జీవన శైలి గాడి తప్పినప్పుడు, అలవాట్లలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు, జీవ గడియారాన్ని నడిపించే పీరియడ్ జన్యువులోనూ అది విడుదల చేసే ప్రోటీన్లలో మార్పులు కనిపిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ జీవగడియారం ఎప్పుడు కూడా బాహ్య పరిస్థితులే, అంటే బయట ఉన్న వాతావరణం కావచ్చు, వెలుతురు కావచ్చు, వీటిని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. ఉదాహరణకు ఉదయం లేవగానే మనకి క్యాటకాలమైన్స్ అంటే స్టెరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంటాయి. అదేవిధంగా పిల్లల్లో నిద్రపోయినప్పుడు గ్రోత్ హార్మోన్ ఎక్కువ వస్తుంటుంది. వీటన్నిటికి కూడా కారణము జీవగడియారం వాటిని కంట్రోల్ చేయడమే. ఈ భూమి మీద ఉన్న అనేక కోట్ల ప్రాణుల్లో జీవగడియారం ఉంటుంది. మనుషులే కాదు, జంతువుల్లోనూ జలచరాల్లో కూడా జీవగడియారం ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ముఖ్యంగా మానవులు తెలివిన కొద్దీ కూడా ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. రాత్రి నిద్రపోకుండా అర్ధరాత్రి కూడా పడుకోకుండా పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, గృహిణులు కానివ్వండి కూడా మెలకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా చూస్తూ, టీవీలు చూస్తూ. దీనివల్ల మన సహసిద్ధంగా ఉండే వ్యవస్థ దెబ్బతింటుంది. జీవగడియారం తికమక పడుతుంది. జీవగడియారంలో జనువులు కూడా అవి కొంచెం దెబ్బతింటున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే అనేక అనర్థాలు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మనకి వచ్చే సమస్య ఏంటంటే ఫిజికల్గా ఒబిసిటీ అంటే ఊబకాయం, రక్తపీడనం అంటే రక్తపోటు, మధుమేహము, క్యాన్సరు ఇటువంటి వ్యాధులు వస్తున్నాయి. అదే వారు మానసికంగా ఎంతో కొంతమందికి అనేక సమస్యలు, చికాకు, కుంగుబాటు, ఒకసారి విపరీతంగా మతిమరుపు రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది కాకుండా ప్రజలు చురుగ్గా ఉండకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలు బాధపడుతున్నారు. దురదృష్టం కొద్దీ ఇప్పుడు చూస్తే మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలామంది ఐటీ ఉద్యోగులు అమెరికా టైంలో పనిచేస్తున్నారు. అమెరికా వేళల్లో మనకి చీకటి ఉంటుంది. ఆ చీకటి పనిచేసి పగలు పడుకుంటున్నారు. దీనివల్ల చూస్తే మీరు చాలామందికి ఆ యువతుల్లో కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. 25-30 సంవత్సరాలకే వారిలో మన ఉబకాయము, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే గురక వ్యాధి, మధుమేహము, ఒక్కొక్కసారి హార్ట్ అటాక్స్ మనం చూస్తున్నాం. ఇది కూడా చాలామందిలో మనం చూస్తే కొంతమందిలో చికాకు, డిప్రెషన్, మానసిక సమస్యలు చూస్తున్నాం. చాలామందిలో ఇన్ఫెర్టిలిటీ అంటే వంధ్యత్వం చూస్తున్నాం. వీటన్నిటి కారణం కూడా మన జీవగడియారానికి వ్యతిరేకంగా పనిచేయటం వల్లనే. అది కాకుండా మీరు చూస్తున్నట్టయితే మన రాష్ట్రంలో ఉన్న ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలా కాంపిటీషన్ వల్ల ఆ 2 సంవత్సరాలు కూడా ఏమాత్రం వ్యాయామం చేయకుండా, వెలుతురికి ఎక్స్పోజ్ కాకుండా ఎప్పుడు చదువుతూ ఉంటారు. అలా చదవటం వల్ల వారిలో కూడా జీవగడియారంలో మార్పులు వచ్చి చాలామంది చిన్నపిల్లల్లో ఊబకాయం వస్తుంది. ముఖ్యంగా అమ్మాయిల్లో పీసీఓడి అనే వ్యాధి చాలా కనపడుతుంది. అబ్బాయిలో కూడా చికాకు, అదేవిధంగా మానసిక సమస్యలు కనపడుతున్నాయి. చాలామందిలో డిప్రెషను, ఇతర మానసిక సమస్యలు కనపడుతున్నాయి. దీని అంతటి కారణం ఏంటంటే మన ప్రకృతి విరుద్ధంగా అంటే జీవగడియారానికి వ్యతిరేకంగా పనిచేయటం వలన. మన ఒంట్లోని జీవ గడియారంపై మన జీవనశైలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. రాత్రి పగలు మాత్రమే కాదు, మనం తినే తిండి, చేసే వ్యాయామం, సామాజిక సంబంధాల వంటివన్నీ జీవ గడియారంపై ప్రభావం చూపుతాయి. ఇవాళ మనం తెలుసో తెలియకో చాలా వరకు జీవ గడియారానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఇష్టం వచ్చినప్పుడు తినటం, పడుకోవటం, లేవడం చేస్తున్నాం. పని వేళలు తరచూ మారిపోయే షిఫ్ట్ ఉద్యోగాలు చేస్తున్నాం. ఇవన్నీ మన జీవ గడియారానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. జీవ గడియారం గతి తప్పటం వల్ల తలెత్తే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి పగలు, కాంతి, ఉష్ణోగ్రత వంటి వాటి ఆధారంగా శరీర వ్యవస్థలను నియంత్రించే ప్రధాన జీవగడియారం మన మెదడులో ఉంటుంది. మెదడు మధ్యలోని హైపోథాలమస్ గ్రంథిలో చాలా చిన్న పరిమాణంలో సుమారు 10,000 నాడీ కణాలతో కూడిన 2 సమూహాలుంటాయి. వీటినే సుప్రాఖియాస్మాటిక్ న్యూక్లియస్ అంటారు. మన ఒంట్లో ప్రధాన గడియారంలా పనిచేసే ఇదే రోజంతా ఆయా సమయాలకు అనుగుణంగా వివిధ జీవక్రియలు జరిగేందుకు అవసరమైన సంకేతాలను పంపిస్తుంటుంది. అయితే ఒక్క మెదడులోనే కాదు, మన శరీరంలోని ప్రతి అవయవంలోనూ, ప్రతి కణజాలంలోనూ, ప్రతి కణంలోనూ చిన్న చిన్న జన్యు గడియారాలుంటాయి. ఇవన్నీ ఆయా సమయాల్లో ఆయా అవసరాలకు అనుగుణంగా స్పందించి పనిచేస్తాయి. అయితే టైమ్ జోన్స్ మారినప్పుడు, షిఫ్ట్ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ప్రధాన గడియారం వెంటనే గాడిలో పడ్డా చిన్న చిన్న జన్యు గడియారాలు అంత తేలిగ్గా సర్దుకోవు. దేని పని దానిదే అన్నట్టుగా ఇవి వ్యవహరిస్తూ ఉంటాయి. ఇదే ఇప్పుడు రకరకాల సమస్యలకు దోహదం చేస్తోంది. మనం ఆహారపు అలవాట్లు కూడా జీవగడియారం ప్రకారమే తింటూ ఉండాలి. కాకపోతే మీరు చూస్తే ఇప్పుడు చాలామంది డెస్క్ జాబ్ చేసుకుంటూ స్విగ్గీలోనో లేకపోతే ఇతర యాప్ ద్వారానో ఆహారం తెప్పించుకొని వెళ్ళడానికి వేల సమయంలో తినరాని పదార్థాలు తింటున్నారు. దీనివల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల కూడా జీవగడియారం దెబ్బతింటుంది.
ఆకలి కావాల్సినప్పుడు ఆకలి కాదు, ఎప్పుడు ఆకలి కాకూడదు అప్పుడు ఆకలి అవుతుంది. చాలామంది మధ్యరాత్రి భోంచేస్తున్నారు. మిడ్నైట్ బిర్యానీ చాలామంది కూడా 12 తర్వాత రాత్రి 12 తర్వాత భోంచేస్తున్నారు. ఇది మంచిది కాదు. దీనివల్ల అనేక జీర్ణ సమస్యలు వస్తాయి, ఒబేసిటీ వస్తుంది, అదేవిధంగా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. చాలామంది సరిగ్గా రాత్రిపూట నిద్రపోయి సూర్యాస్తం ముందే లేవాలి. అది కాకుండా మీరు చూస్తే చాలామంది విద్యార్థులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, గృహిణులు కానీ కూడా చాలామంది 7 గంటలకు 8 గంటలు లేస్తున్నారు. ఇలా లేవటం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మన శరీరంలో రాత్రి చీకటి పడగానే మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. నిద్రకి ఉపయోగపడే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వస్తుంది. అదేవిధంగా మన జీవ ప్రక్రియలు కానివ్వండి, మెటబాలిజం స్లో అవుతుంది, నెమ్మదిస్తుంది. అప్పుడు నిద్రపోవాలి. అప్పుడు నిద్రపోకుండా మనం ఎప్పుడైతే చురుగ్గా ఉండాలో ఉదయం అప్పుడు నిద్రపోతున్నారు. దీనివల్ల కూడా జీవగడియారం తికమకపడి అస్తవ్యస్తమైపోయి కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. సో ఎవరైనా కానీ తొందరగా నిద్రపోయి సూర్యాస్తం ముందే లేస్తేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఉదయాన్న మీ పనులు చాలా చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు మెదడు చురుగ్గా ఉంటుంది. అప్పుడు మీకు రక్తంలో ఉండే స్ట్రెస్ హార్మోన్స్ కానివ్వండి, క్యాటగోమైన్స్ కానివ్వండి ఎక్కువ ఉండి అప్పుడు మీ మెటబాలిజం ఎక్కువ కూడా మీరు బాగా ఫిజికల్గా మెంటల్గా బాగా పనిచేయగలరు. ఈ ఆరోగ్య సమస్యలతో పాటు జీవగడియారం దెబ్బతింటే మీ ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. మీరు సరిగ్గా నిద్రపోకుండా సరైన సమయంలో భోంచేయకుండా ఉంటే ఇమ్యూనిటీ దెబ్బతిని అనేక జబ్బులు వస్తుంటాయి. మీరు చూస్తే చాలామంది పిల్లల్లో అంటే న్యూట్రిషన్ బాగా ఉన్నా సరే చాలామంది మనం ఇన్ఫెక్షన్ చూస్తుంటాం. దీనికి కారణం జీవగడియారం దెబ్బతింటం వల్ల వచ్చే ఇమ్యూనిటీ సమస్యలు. మనకు రోజు ఏదో ఒక నిర్దిష్టమైన సమయానికి నిద్ర, ఆకలి, ఉత్తేజం, అలసట వంటి భావనలు కలగడానికి జీవగడియారమే కారణం. గుండె వేగం, రక్తపోటులో మార్పులు, హార్మోన్ల ఉత్పత్తి, కణాల విభజన, వృద్ధి, ఎముకల పెరుగుదల వంటివన్నీ దీని ఆధారంగానే సాగుతుంటాయి. మన జీవగడియారం పగలు రాత్రి ఉష్ణోగ్రత వంటి బాహ్య వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ బయటి వాతావరణ పరిస్థితులు మారితే లోపలి గడియారం పనితీరు మారొచ్చు. ఉదాహరణకు పగలు రాత్రి సమయాలు వేర్వేరుగా ఉండే ప్రాంతాలకు ప్రయాణించినప్పుడు జీవగడియారం అస్తవ్యస్తమై తాత్కాలికంగా నిద్ర పట్టకపోవడం, అలసట, తికమక పడ్డం వంటివి తలెత్తుతాయి. కొత్త ప్రాంతంలో పగలు రాత్రి సమయాలకు మన శరీరం సర్దుకున్నాక ఇవన్నీ తగ్గిపోతాయి. అయితే దీర్ఘకాలంగా జీవగడియారం అస్తవ్యస్తమైతే మాత్రం నిద్ర సమస్యలతో పాటు కుంగుబాటు, విషయగ్రహణ సామర్థ్యం తగ్గడం, మతిమరుపు, కొద్ది రోజులు అతి హుషారు, కొద్ది రోజులు నిరాశ వంటి సమస్యలెన్నో ముంచుకొస్తాయి. అంతేకాదు ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, ముఖ్యంగా క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యల ముప్పు కూడా పెరుగుతుంది. జీవగడియారం దెబ్బతినడానికి కారణం ఏంటంటే ప్రస్తుత సమాజంలో ఉన్న జీవనశైలి మార్పు. అది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఉంది. చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చదువుకొని పడుకోకుండా కార్టూన్లు చూస్తుంటారు టీవీల్లో, లేదా మొబైల్ ఫోన్ కతుక్కొని ఉంటారు. అదే సమస్య మనం పెద్దలు చూస్తుంటాం. పెద్దలు కూడా రాత్రిపూట ఎక్కువసేపు పనిచేయడం లేదా ఎక్కువసేపు సోషల్ మీడియా చూడటం చేస్తుంటారు. అది గృహిణులు కూడా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అందరిలో కూడా అన్ని వయసు వాళ్ళు కూడా ఈ జీవగడియారం దెబ్బతింటుంది. పిల్లల్లో అనేక అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా ఒబేసిటీ వస్తుంది, ఉబకాయం వస్తుంది. అదేవిధంగా ఎన్నో మానసిక సమస్యలు, అంటే పిల్లలు బాగా పెంకిగా ప్రవర్తించడం, మారాం చేయడం లాంటివి చేస్తుంటారు. యుక్త వయసులో అంటే 20 వయసు వచ్చేసరికి చాలామందిలో పీసీఓడి, అమ్మాయిలో పీసీఓడి సమస్యలు వస్తున్నాయి. అబ్బాయిల్లో కూడా అనేక మానసిక సమస్యలు వస్తున్నాయి. విపరీతంగా ప్రవర్తించడం, ఒకసారి వైలెంట్గా కూడా ప్రవర్తిస్తున్నారు. ఇక ఉద్యోగం చేసే అంటే 20-30 సంవత్సరాల వయసు పిల్లలకు కూడా అనేక ఆరోగ్య సమస్యలు. వారిలో ఊబకాయం వచ్చి, ఊబకాయం వల్ల మధుమేహం, రక్తపోటు, కొంతమందికి ఆరోగ్య సమస్యలతో ఈ ఆరోగ్య సమస్యలతో పాటు కొంతమందికి హార్ట్ అటాక్ కూడా వస్తుంది. చాలామందిలో నిద్రలేని సమస్యలు, అదేవిధంగా మానసిక సమస్యలు వస్తున్నాయి. ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అంటే వ్యక్తుల మధ్య సంబంధాలు కూడా తెగిపోతున్నాయి. అదేవిధంగా పెద్దవారిలో ఆల్రెడీ వాళ్ళకి చాలా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. మధుమేహం కానివ్వండి, బీపీ కానీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కువ అవుతుంటాయి. చాలామందిలో యువకుల్లో నిద్రలేని సమస్యలు వస్తుంటాయి, మానసిక సమస్యలు వస్తుంటాయి. గృహిణుల్లో కూడా చాలా వరకు కూడా ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. చాలామంది ఋతుక్రమం దెబ్బతింటూ ఉంటుంది. పెళ్ళిన వాళ్ళు పిల్లలు పుట్టకపోవడం కూడా పుట్టకపోవడానికి కూడా ఈ జీవనశైలి మార్పులు చాలా వరకు కారణం. జీవగడియారం దెబ్బతిన్నప్పుడు వచ్చే అనేక హార్మోనల్ సమస్యలతో పాటు జీర్ణ ప్రక్రియ కూడా దెబ్బతిని ఉంటాయి. చాలామందికి అంటే కాన్స్టిపేషను, కొంతమంది డయోరియా వస్తుంటుంది, కొంతమంది పొట్టలో నొప్పిగాను, ఇటబుల్ బౌల్ సిండ్రోమ్ కూడా వస్తూ ఉంటుంది. చాలామందికి ఆకలి మందగిస్తుంది. కొంతమందికి ఉదయం లేవగానే నాజియా, వాంతులు వచ్చేట్టుగా ఉంటుంది.
ఇవన్నీ తగ్గాలంటే మీ జీవనశైలిని మార్చుకొని మీ సరైన సమయం నిద్రపోవాలి, అదే సరైన సమయానికి భోజనం చేస్తూ ఉండాలి. అయితే జీవగడియారం దెబ్బతినకుండా ఉంటే ఏం చేయాలి? మీరు చూస్తే పూర్వకాలం ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలందరూ కూడా కోడి కూత కంటే ముందే లేచేవాళ్ళు. అదేవిధంగా కొంచెం చీకటి పడగా నిద్రపోయేవాళ్ళు, సమయానికి భోంచేసేవాళ్ళు. ప్రతిరోజు వ్యాయామం ఉండేది, పొలం వెళ్ళటం, పనిచేయటం, ఆడవాళ్ళ ఇంట్లో పనిచేయటం క్రమబద్ధంగా ఉండేది. దానివల్ల వారికి ఆరోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉండేవి. అదే ఒక ఇమ్యూనిటీ బాగా ఉండేది. అప్పట్లో వైద్య రంగం ఇంత అభివృద్ధి కాకపోయినా కానీ చాలామంది ఎక్కువ కాలం జీవించేవారు. దానికి కారణం ఏంటంటే ఒక క్రమబద్ధంగా వారు జీవించటమే. అయితే ఇప్పుడు జీవనశైలి మారిపోయింది. గ్రామాల్లోనూ పట్టణాల్లో కూడా అందరూ ఉబకాయం ఎక్కువ తినటం, వేల సమయంలో తినటం, నిద్ర సరిగ్గా పోకపోవటం, టీవీలకి ఫోన్లు కత్తుకుపోవటం, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపటం వల్ల చాలామందిలో జీవగడియారం దెబ్బతింటం వల్ల ఉబకాయం వస్తుంది, మధుమేహం వస్తుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతోంది, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఇమ్యూనిటీ తగ్గుతోంది, అదేవిధంగా క్యాన్సర్ కూడా చాలామంది కనపడుతుంది. జీవ గడియారం గతి తప్పితే మన ఒంట్లోని జీవక్రియలు మందగిస్తాయి. ఎప్పటికప్పుడు మన అలవాట్లు, జీవన సరళిలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటే మన శరీరంలో ప్రధాన జీవ గడియారానికి చిన్న చిన్న జన్యు గడియారాలకు పొంతన కుదరదు. దీంతో జీవక్రియలు మందగించి సమస్యల తాకిడి పెరుగుతుంది. ఇలాంటప్పుడు బయోలాజికల్ క్లాక్ను తిరిగి గాడిలో పెట్టేందుకు జీవనశైలి అలవాట్లలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దెబ్బతిన్న జీవ గడియారాన్ని సరిదిద్దే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఒంట్లోని జీవ గడియారంపై మన జీవనశైలి ప్రభావం చాలా ఎక్కువే అని చెప్పాలి. రాత్రి పగలు మాత్రమే కాదు, మనం తినే తిండి, చేసే వ్యాయామం, సామాజిక సంబంధాల వంటివి దీనిపై ప్రభావం చూపుతుంటాయి. తెలుసో తెలియకో చాలా వరకు మనం జీవ గడియారానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నాం. ఇష్టం వచ్చినప్పుడు తినడం, పడుకోవడం, లేవడం, ముఖ్యంగా తరచుగా పనివేళ్లలు మారిపోయే షిఫ్ట్ ఉద్యోగాలు జీవ గడియారానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తాయి. జీవ గడియారం గతి తప్పితే జీవక్రియలు మందగిస్తాయి, నిద్రలో సమస్యలు తలెత్తుతాయి. జీవ గడియారం నిద్ర తీరుతెన్నులు అస్తవ్యస్తమైతే రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఈ పరిణామాలు చివరికి ఊబకాయానికి, గుండె జబ్బులకు దారితీస్తాయి. ఒకసారి ఊబకాయం మొదలైతే మన దేహం వ్యాధులకు రాచబాటగా మారినట్లే. కాబట్టి జీవ గడియారం దెబ్బతిన్నప్పుడు, అస్తవ్యస్తమైనప్పుడు జీవ గడియారాన్ని సరిదిద్దే మార్గాలను గుర్తించడంతో పాటు వాటిని వెంటనే ఆచరణలో పెట్టడం చాలా అవసరం. మన జీవ గడియారం బాగా ఉండాలంటే, మనకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మన జీవనశైలిని మార్చుకోవాలి. మనం సూర్యోదయం కంటే ముందే లేవాలి. సూర్యాస్తం కాగానే ఒక 2-3 గంటల తర్వాత నిద్రపోవాలి. రాత్రిపూట ఈ టీవీలకి, ఫోన్లకి, సోషల్ మీడియాస్కి అతుక్కుపోకూడదు. అదేవిధంగా సమయానికి భోంచేయాలి. ఆ భోజనం కూడా ఆహార పదార్థాలు సమతులంగా ఉండాలి. పొద్దున్నే అంటే సూర్యోదయం ముందే మీరు లేచేట్టు ఆ నిద్ర ఏర్పాటు చేసుకోవాలి. సమయానికి భోంచేయాలి. అదేవిధంగా మీరు వ్యాయామం చేస్తే మంచిది. ఈ వ్యాయామం కూడా ఇంట్లో కాకుండా బయటికి వెళ్ళి వెలుతురు తగినట్టుగా, మంచి గాలి తగినట్టుగా పార్కుల్లోనూ లేకపోతే పొలాలను వ్యాయామం చేస్తే చాలా వరకు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఈ సోషల్ మీడియా. అన్ని వయసుల వారు కూడా ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నారు. దీన్ని సాధ్యమైనంత మీరు తగ్గించుకోవాలి. ఒక నియమిత సమయం పెట్టుకొని ఆ సమయంలో మీరు ఈ టీవీలు కానివ్వండి, ఫోన్లు కానీ చూస్తూ ఉండాలి. లేకపోతే ఆ టీవీకి మీరు బానిసైపోయి, ఆ ఫోన్కి మీరు బానిసైపోయి మీ మానసిక ఆరోగ్యము, అదేవిధంగా శారీరక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. చాలా ఆరోగ్య సమస్యలు పిల్లలను, పెద్దల్లో కూడా ఈ టీవీ వల్ల, అదేవిధంగా ఫోన్ వల్ల, ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల వస్తుంది. కాబట్టి పిల్లలు, అదే పెద్దలు కూడా దీనికి చాలా దూరంగా ఉంటేనే మంచిది. ఒక నిర్ణీత సమయం పెట్టుకొని ఆ సమయంలో మీరు టీవీలు కానీ, అదే ఫోన్లు కానీ చూస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు మిమ్మల్ని మీరు ఈ ఫోన్ నుంచి, సోషల్ నుంచి డైరెక్ట్ చేసుకోవాలి. అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే, చాలామంది రాత్రిపూట ఈ ల్యాప్టాప్లు, టీవీలు, ఫోన్లు చూస్తుంటారు. అందులోంచే బ్లూ లైట్, నీలికాంతి పగలు కాంతిలాగా ఉంటుంది. సో మన మెదడు, కన్ను కూడా అది పగలని అనుకుంటుంది కాబట్టి మీకు నిద్ర పట్టదు. సో అందుకనే దయచేసి మీరు రాత్రిపూట నిద్రపోవడానికి 2 గంటల ముందే ఈ స్క్రీన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోండి. మీరు ఏదైనా పేపర్ కానివ్వండి, ఒక పుస్తకాన్ని చదివితే మీకు చాలా తొందరగా నిద్రపడుతుంది. కాబట్టి అలా చదవటం మంచి అలవాటుగా మార్చుకోండి.
పట్టణాల్లో ఇంకో సంస్కృతి అంటే ముఖ్యంగా ఉద్యోగస్తులు, విద్యార్థులు రాత్రిపూట అదొక నాగరికత కనుక్కొని పబ్బులకు వెళ్ళటం, లేటుగా నిద్రపోవటం, మిడ్ నైట్ హోటల్లో బిర్యానీ తినటం, ఇవన్నీ చేసుకొని మరి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అది ఫ్యాషన్ అనుకుంటున్నారు, కానీ అది చాలా ప్రమాదం. సో మీరు ఎప్పుడైనా 10 గంటల లోపే మీరు మీ భోజనం ఇతర కార్యక్రమాలు ముగించుకొని 10-11 గంటలకు నిద్రపోయి ఉదయం 6 గంటల వరకు నిద్రలేస్తే చాలా మంచిది, మీ ఆరోగ్యం బాగుపడుతుంది. చాలామంది ఉద్యోగస్తులు ముఖ్యంగా నైట్ షిఫ్ట్లో పనిచేసే ఐటీ ఉద్యోగులు, వైద్య సిబ్బంది, పోలీసులు, అదేవిధంగా మిలిటరీ కావచ్చు, వీళ్ళందరూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రిపూట పనిచేయాల్సి వస్తుంటుంది. అయితే వీరికి కొంచెం వెసులుబాటు కల్పించాలి. అంటే వెంటనే వీళ్ళు షిఫ్ట్లు మార్చకుండా కొంచెం ఎక్కువ కాలం షిఫ్ట్లు ఉండేట్టు చూసుకోవాలి. అదే కాకుండా సాధ్యమైనంత వరకు ఆరోగ్య సమస్య ఉన్నవారిని నైట్ షిఫ్ట్లో ఉండకుండా ఉంటేనే మంచిది. నైట్ షిఫ్ట్ ఉన్నా సరే సాధ్యమైనంత వరకు వీలు దొరికినప్పుడు వాళ్ళు నిద్రపోతూ ఉండాలి. అదేవిధంగా వారు ఆహారం తినే సమయాలు కూడా సరిగ్గా నిర్ణయించుకోవాలి. అంటే ప్రతిరోజు ఒకే సమయానికి భోజనం చేస్తే మంచిది. మన దేహంలోని జీవగడియారం అస్తవ్యస్తమైనప్పుడు మన జీవనశైలిని, ఆహారం తీరుతెన్నులను సరిచేసుకోవడం ద్వారా జీవగడియారాన్ని కొంతవరకు సరిదిద్దుకోవచ్చు. ముఖ్యంగా రోజు వేళకి భోజనం చెయ్యాలి. రాత్రిపూట కనీసం 6 నుంచి 8 గంటల సేపు నిద్రపోవడం ఉత్తమం. దీంతో జీవగడియారం గతి తప్పకుండా సరిగ్గా పనిచేస్తుంది. టీవీ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ట్యాబ్ల వంటివి మెదడుపై విపరీత ప్రభావాన్ని చూపిస్తాయి. వీటి నుంచి వెలువడే నీలి కాంతిని జీవగడియారం పగటి వెలుగని అనుకుంటుంది. కాబట్టి రాత్రిపూట ముఖ్యంగా పడుకునే ముందు వీటికి దూరంగా ఉండడం మేలు. రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయటం అన్ని విధాల మంచిది. ఉదయం పూట వ్యాయామం చేయడం ఇంకా మంచిది. ఉదయం పూట 6 బయటకు వెళితే ఒంటికి ఎండ కూడా తగులుతుంది. కంటికి సూర్యుడు, సహజ వెలుతురు కనపడతాయి. జీవగడియారం అస్తవ్యస్తమైన దీంతో తిరిగి గాడిన పడుతుంది. ముందు నుంచి ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే అసలు జీవగడియారం అస్తవ్యస్తం కాకుండానే కాపాడుకోవచ్చు. మన ఇంట్లోని గడియారం చెడిపోతే బాగు చేయించి తిరిగి గోడకు తగిలిస్తాం. మన ఒంట్లోని జీవ గడియారము అంతే. ఏ మాత్రం అస్తవ్యస్తం అయినట్లు అనుమానం వచ్చినా మనం జాగ్రత్త పడాలి. మన జీవనశైలిని, ఆహారం తీరుతెన్నులను సరిచేసుకోవాలి. ముందు నుంచి చక్కటి జీవన సరళిని, అలవాట్లను పాటిస్తూ ఉంటే అసలు జీవ గడియారమే దెబ్బతినకుండా చూసుకోవచ్చు.